హలో ఏపీ, నమస్కారం. నేను మీ షణ్ముఖ్. మరి గత కొన్ని రోజుల నుంచి జగన్మోహన్ రెడ్డి గారి అత్యంత సన్నిహితులైనటువంటి రాజ్యసభ సభ్యులు, అదేవిధంగా ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు నమ్మిన బండ్లు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలలో ఉన్నంత వరకు ఆయన వెంట నడుస్తామన్న ప్రతి ఒక్క గుండె చప్పుడు ఈరోజు దూరంగా ఎటో వెళ్ళిపోతుంది. మరి మంచివాడు, సౌమ్యుడు, నాకు అత్యంత సన్నిహితుడైనటువంటి అని చెప్పినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరి గురించో కాదు, విజయసాయిరెడ్డి గారు, అయోధ్య రామిరెడ్డి గారు, బీద మస్తాన్ రావు గారు, మోపిదేవి వెంకటరమణ గారు, ఆర్ కృష్ణయ్య గారు, ఇలాంటి హేమీలు సైతం ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారికి తిరుగుబావుట జెండా ఎగరవేస్తున్నారు. మరి ఇదే విషయంపై మాట్లాడడానికి మనతో పాటు స్టూడియోలో పొలిటికల్ అనలిస్ట్ అంకామరావు గారు ఉన్నారు. నమస్కారం సార్. నమస్తే. విజయసాయిరెడ్డి గారు, నాకు తెలిసి మీ సింహపురి బిడ్డే. మరి ఈ సింహపురి బిడ్డ ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారికి సింహానికి దూరమైనట్టు ఏం చెప్తారు? విజయసాయి రెడ్డి ఎన్నికల ముందు ఒక మాట మాట్లాడాడు. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ లేదు, ఇది వాస్తవం. రాజ్యసభలో తెలుగుదేశం పార్టీ ఉనికి కోల్పోయింది, ఇది వాస్తవం. 2024 జూన్ 4 తర్వాత ఆంధ్ర రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ లేకుండా పోతుంది, ఇది వాస్తవం అని చెప్పి నేను ఒక స్టేట్మెంట్ కూడా ఇవ్వటం కూడా జరిగింది. అంటే తెలంగాణలో, రాజ్యసభలో, ఆంధ్రప్రదేశ్లో మూడిట్లో కూడా తెలుగుదేశం పార్టీకి ప్రాధాన్యత లేదు. అది అన్న తర్వాత 6 నెలలు గడవతలకే రాజ్యసభలో 2 రాజ్యసభ స్థానాలు తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకుంది. ఇప్పుడు నువ్వు 4వ వాడివి. అయోధ్య రామిరెడ్డిది ఇంకా ప్రకటన ఆయన ఇవ్వలేదు, ప్రస్తుతానికి ఊహాగానాలేవి. అతని గురించి ఇంకా వాస్తవాలు అయితే మనకి బయటికి రాలేదు. విజయసాయి రెడ్డి ఈరోజు రాజీనామా చేసిన తర్వాత రాజ్యసభకి ఆయన మాట్లాడిన మాటలు వింటూ ఉంటే, నేను అబద్ధం చెప్పను, ఆ వెంకటేశ్వర స్వామిని నమ్మాను, అబద్ధం చెప్పకూడదు, నా నోట్లో అబద్ధం రాదు, సత్యహరిశ్చంద్రుడికి వారసుడిని నేను, పక్కిళ్ళు లేదంటే వారసుడిని, ఆ విధంగా చెప్పుకుంటూ వచ్చాడు కదా. విజయసాయి రెడ్డి ఒకే ప్రశ్న అడుగుతాను, మిగిలిన విషయాలన్నీ నేను దాని జోలికి పోను. చంద్రబాబు నాయుడు గారి ఇంట్లో పింక్ డైమండ్ ఉంది అని మాట్లాడావు కదా, అది మాట్లాడింది నువ్వా కాదా? లేకపోతే సజ్జల రామకృష్ణారెడ్డి అన్నట్టు 2023 శాసనమండలి ఎన్నికల సందర్భంగా తెలుగుదేశం పార్టీ 3 కైవసం చేసుకున్న సందర్భంగా ఆ ఓటర్లు మా వాళ్ళు కాదు అన్నాడు కదా, ఇప్పుడు కూడా ఈ విజయసాయిరెడ్డి మాది కాదు డూబన్ అంటాడా? ఓకే, అర్థమైంది. నాకు అనుమానంగా ఉంది. అంటే మా విజయసాయిరెడ్డి కాదు, ఓకే, ఇతను డూపు లేకపోతే ఇంకో అని అంటాడా అని అంత, కాబట్టి ఇతను కాదని చూతాడా సజ్జల రామకృష్ణారెడ్డి. ఇక రెండోది, ఇప్పుడు మధు అన్నాడు కదా, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి నాకు సమాచారం తెలిసిన తర్వాత నేను అవినాష్ రెడ్డికి ఫోన్ చేస్తే అవినాష్ రెడ్డి పక్కాలకిస్తే పక్కాళ్ళు చెప్పారు గుండెపోటు అంటే అదే నేను ప్రకటించాను అని అన్నాడు. అదే కదా ఇందాక అన్నాయన. మరి అంటే ఈ లెక్కన సిబిఐ వాళ్ళు ఈ 5 సంవత్సరాల్లో రేపు మార్చి 15 నాటికి 6వ సంవత్సరం కూడా పూర్తయిపోతుంది కదా. మరి ఇంతవరకు అందరినీ విచారించారు, ఇతను ఎందుకు విచారించలేదు? ఇది కూడా ఆలోచించుకోవాల్సిన విషయం, ఖచ్చితంగా ఆలోచించుకోవాల్సిన విషయం. ఈరోజు నాకు అర్థం కాని విషయం ఏంటంటే, ఇది చాలా పెద్ద చర్చ అయిపోయింది. అసలు ఎవడి విజయసాయి రెడ్డి, ఏంటి ఇతని ఇంతకుముందు గత చరిత్ర? 2004 ముందు అసలు ఎవరికన్నా తెలుసా ఇతను? 2004లో రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఇతన్ని తిరుపతి దేవస్థానం సభ్యుడిగా నియమించారు. ఆ తర్వాత వైశ్య బ్యాంకులు నియమించడం కూడా జరిగింది. ఈ ఎక్కడ నియమించినా అక్కడి నుంచి ధనం ఇలా కంపెనీలకు మళ్లించేసి ఆ పని పూర్తయిన తర్వాత మార్చుకుంటూ వెళ్ళటం కూడా జరిగింది. 2011లో దానికి సంబంధించిన వాళ్ళు పార్టీ పెట్టినప్పుడు పార్టీలో ఉన్నది ఎవరు? విజయసాయిరెడ్డి, విజయలక్ష్మి, జగన్మోహన్ రెడ్డి, ముగ్గురులో 2 వెళ్ళిపోయారు. ఇప్పుడు ఏక్ నిరంజన్. ఇప్పుడు ఆ పార్టీ అనేది ముడిగిపోయే నావనేది స్పష్టంగా అతనికి అర్థమైపోతూ ఉంది. ఇప్పటి వరకు ఆ పార్టీకి కావచ్చు, జగన్మోహన్ రెడ్డికి కావచ్చు, అతను ఆస్తులు కట్టబెట్టే విషయంలో కావచ్చు, ఆస్తులు సమకూర్చే విషయంలో కావచ్చు, ఈ డొల్ల పరిశ్రమలను ఏర్పాటు చేసే దాంట్లో విషయంలో కావచ్చు, దగ్గరుండి అన్ని కార్యక్రమాలు చూసి ఈరోజు దొంగ లెక్కలు రాయడానికి అలవాటు పడ్డ వ్యక్తి అతను. వాళ్ళని ఏ విధంగా రక్షించుకుంటూ వస్తున్నాడో స్పష్టంగా ప్రపంచం అందరికీ తెలుసు. అందుట్లో మనం దాని గురించి వేరే ఆలోచన చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మీరు అన్నారు గుండె అని జగన్మోహన్ రెడ్డికి. నేను ఒక విషయం మాత్రం స్పష్టంగా చెప్పగలను, జగన్మోహన్ రెడ్డికి సంబంధించి జగన్మోహన్ రెడ్డి అనుమతి లేకుండా విజయసాయి రెడ్డి ఇంత ధైర్యం చేస్తాడని అయితే నేనైతే భావించట్లేదు. ఎస్ సార్, ఇది వాస్తవం. ఇక్కడే చాలామందికి అనుమానం కూడా ఉంది సార్ మీరు చెప్పిన పాయింట్ ప్రకారం. కాబట్టి ఇక్కడ
మనం కనుక ఆలోచించుకుంటా ఉంటే 5 సంవత్సరాల పరిపాలన చూసిన తర్వాత 5 సంవత్సరాల్లో జరిగిన విధ్వంసానికి దగ్గరుండి పథక రచన చేసినటువంటి వ్యక్తి, పరిశీలించిన వ్యక్తి, రాష్ట్రం ఇలా సంకనాగిపోవడానికి ప్రధాన కారకుడు జగన్మోహన్ రెడ్డితో పాటు విజయసాయిరెడ్డి కూడా. ఇది చాలదన్నట్టు తనకు సామంత రాజ్యం కావాలనుకున్నట్టుగా ఉత్తరాంధ్ర మీద పడి ఏ విధంగా దోచుకుంది, ముఖ్యంగా విశాఖపట్నం పరిసర ప్రాంతాల్లో అతను కన్నుబడ్డ అంగుళం కూడా వదిలిపెట్టకుండా ఏ విధంగా దోచుకుంది, అక్కడున్న ఏ ఒక్క వ్యక్తిని అడిగినా కూడా చెప్తూ ఉంటారు. అది చాలదన్నట్టు 106 గుళ్ళుకి ట్రస్టీ అయినటువంటి ప్రత్యర్థులు కూడా నమస్కారం పెట్టి సంస్కారవంతంగా నిలబడే వ్యక్తి అయినటువంటి అశోక్ గజపతిరాజు గారిని ఏ విధంగా తోలనాడాడు ఈ దౌర్భాగ్యుడు. మానస ట్రస్టుకు సంబంధించి 28,000 ఎకరాల భూములుంటే 106 గుళ్ళు మీద ఆయన ధర్మకర్తగా ఉంటే ఆయన తొలగించేసి ఆ భూములను స్వాధీనం చేసుకోవాలని, అక్కడ హిందూ ధర్మాన్ని నాశనం చేయాలని, ఆ గుళ్ళల్లో కైంకర్యాలు లేకుండా చేయాలని పన్నాగం పన్ని ఆ విధంగా ప్రణాళిక రచించి ముందుకు తీసుకెళ్తే మామూలుగా ఆ పైన దేవుడు ఇక్కడ ఉన్న న్యాయస్థానం రెండు కాపాడినాయి కాబట్టి ఇంకా అక్కడ ఆ దేవాలయాలు ఆ భూములు మిగిలిన్నాయి. ఇవన్నీ కూడా ఏ చిన్న పిల్లవాడిని అడిగినా ఉత్తరాంధ్రలో చెప్తాడు. కారణం ఏంటంటే అతను కన్నుబడ్డ ప్రాంతం మొత్తం కూడా ఏ విధంగా దోసుకున్నాడు, మొత్తం అక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కూడా క్షుణ్ణంగా తెలుసు. వాళ్ళు ఎలా ఇబ్బందులు పెట్టారు, ఎలా దౌర్జన్యం చేశారు, వాళ్ళ ప్రాంతం నుంచి ఇది కడప నుంచి వచ్చిన వాళ్ళు ఏ విధంగా అక్కడ చాలా సౌమ్యులు ఉత్తరాంధ్ర ప్రజలు కూడా, వాళ్ళు వివాదాలకు దూరంగా ఉంటారు. అలాంటి చోట ఈ యొక్క పరిపాలన సాగించి ఏ విధంగా దోచుకుంది ప్రజలందరికీ తెలుసు. నిన్నగాక మొన్న బయటకు వచ్చినటువంటి కేవీ రావు సంబంధించినటువంటి కాకినాడ ఫోర్టు కావచ్చు, సెద్దుకు సంబంధించింది కావచ్చు, ఫోర్ట్లో సంబంధించిన వాటాలను మీరు బలవంతంగా రాయించుకున్నారు. అందులో 2వ ముద్దాయిగా నిన్ను పెట్టారు. బలవంతంగా రాయించుకున్నారంటే గుట్టు చప్పుడు కాకుండా 4 రోజుల క్రితం వాళ్ళకి రాయటం కూడా జరిగింది. అంటే నువ్వు దొంగతనం చేసావని ఒప్పుకున్నట్టే కదా. ఈరోజు నాకేమీ తెలియదని చెప్పని అందరి ముందు ప్రసార మాధ్యమాల ముందు మాట్లాడాడు కదా. మరి ఎందుకు అలా జరిగింది, నిన్ను ఎందుకు పెట్టారు? ఈడీ వాళ్ళు మాత్రమే పిలిచారు, ఇంకా సిఐడి వాళ్ళు పిలవాలంటే త్వరలో పిలుస్తారు నాయన, రమ్మంటుంది ఇప్పుడు ఆంధ్రప్రదేశ్. ఇప్పుడు 11 కేసులకు సంబంధించి 7 అభియోగాలకు సంబంధించి 18కి సంబంధించి నిన్ను పిలవపోతారేమో కానీ ఇప్పుడు ఇక్కడ ఉన్న సిఐడి వాళ్ళు రామని పిలవబోతున్నారు. అంటే గతంలో చంద్రబాబు గారు రా కదలిరా పిలిపించినట్టు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రా కదలిరా అంటున్నారు సార్. అతను కథలు రమ్మంటానికి అతనుడు ఒక అనామకుడు. ఓకే సార్, అతని గురించి పెద్దగా ఆలోచించాలి. జైలుగా లేకపోతే కేసులు విచారణకి నీ మీద ఉన్న అభియోగాలకి నువ్వు వచ్చి ఏం చెప్తావో చెప్పుదుగా రా అని చెప్పని పిలవబోతున్నారు. ఇప్పుడు అతను అధికారంలో ఉంటేనే ఇప్పుడు అధికారం లేకపోతే వాళ్ళు ఎలాంటి వాళ్ళు ప్రజలందరికీ తెలుసు. వాళ్ళ యొక్క విలువేంటో కూడా ప్రజలందరికీ తెలుసు. అధికారం వచ్చిన తర్వాత ఏ విధంగా కాలదనుకున్నారో కూడా చూశారు. అంటే వాళ్ళకి స్వార్థం, ధనార్జన తప్ప దానికోసం ఏ కార్యక్రమాలైనా చేస్తారు, ఎంతమందినైనా వాళ్ళు నిర్బంధిస్తారు, ఏ విధమైన కార్యక్రమాలు చేయడానికైనా వెనకాడరు. దానికి అన్ని సూత్రధారి ఇతనే అనేది ప్రపంచం మొత్తం తెలుసు. ఈరోజు వాళ్ళతో విభేదాలు ఉండి ఇప్పుడు కూడా రాశాడు కదా చాలా స్పష్టంగా, వాళ్ళతో విభేదాలు ఉండట్టు రాయలేదు. ఆ రోజు ముగ్గురులో ఉన్నటువంటి విజయలక్ష్మి గారి పేరు ఉదాహరించలేదు, భారతమ్మ గారి గురించే మాట్లాడారంటే ఇది భారతి గారు లేకపోతే జగన్మోహన్ రెడ్డికి సంబంధించి వాళ్ళిద్దరు అనుమతులతోటి ఇవన్నీ చేస్తున్నాడని చాలా స్పష్టంగా అర్థమైపోతూ ఉంది. దాంట్లో ఇంకోటి ఏం చెప్పాడు, ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు నన్ను కాపాడుకుంటూ వస్తున్నారు 9 సంవత్సరాల నుంచి. అంటే దాని అర్థం ఏంటి? 9 సంవత్సరాల నుంచి కాపాడుకుంటూ వస్తున్నారు అంటే అంతకుముందు 3.5 సంవత్సరాలు తెలుగుదేశం పార్టీ కూటమిలో కూడా నువ్వు ప్రధాన భూమిక వహించావు అనేది అందరూ అనుకున్నది నిజమనే కదా ఇక్కడ. అంటే ఇప్పుడు నాకు తెలిసినంత వరకు అతను చెప్పకనే జగన్మోహన్ రెడ్డిని ఆ పార్టీని దీంట్లో ఇరికించాడైతే నేను భావిస్తాను. ఒకటి మాత్రం వాస్తవం, అతను ఏదైతే తెలుగుదేశం పార్టీ గురించి అన్నాడో 2024 జూన్ 4వ తారీఖు నాటికి తెలుగుదేశం పార్టీ ఆంధ్ర రాష్ట్రంలో కనుమరుగవుతుంది అనేది నాకు తెలిసినంత వరకు 2026 జనవరి నాటికి వైఎస్ఆర్సీపీ పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోతుందని అయితే నేను భావిస్తున్నాను. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఆర్థిక లావాదేవీలకి అన్నిటి కూడా ఇతని దగ్గర ఉన్నమాట వాస్తవమే. ఇప్పుడు సుప్రీం న్యాయస్థానానికి సంబంధించి అత్యున్నత న్యాయమూర్తి అన్నాడు, అన్ని నేరాల కంటే ఆర్థిక నేరాలు చాలా చెడ్డవి, వీళ్ళను క్షమించకూడదు, దేశ భద్రతకి పెను ప్రమాదం అని చెప్పని చెప్పడం కూడా జరిగింది. మరి దానికి సంబంధించి సత్వరం దీన్ని విచారణ చేసి దోషులను శిక్షించాలని చెప్పి నిజంగా శిక్షిస్తారేమని చెప్పని అందరూ ఆశపడ్డారు. ఇప్పుడు మధు చెప్పినట్టు దానికి ఆలస్యం అవుతుంది కాబట్టి ప్రతి వాళ్ళలో కూడా అనుమానం రేకెత్తుతూ ఉంది. దాంట్లో కావాలని అంటే డిశ్చార్జీ పిటిషన్లని వేస్తూ కాలయాపన చేస్తున్నారు. దానికి సంబంధించినంత వరకు త్వరితగతిన
న్యాయం జరగలేదనేది అందరి భావన. దానికి ఇప్పుడు అతను చెప్పింది కొంత ఊతం కూడా ఇస్తున్నట్టు ఉంది. ఎందుకంటే అతను తెలిసి చెప్పాడా తెలియక చెప్పాడా అని చూసుకుంటా ఉంటే ఈ ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి వైఎస్ఆర్సీపీకి సంబంధించిన నాయకులు వాళ్ళు చేసిన తప్పులు వాళ్ళే చెబుతున్నారు. ఈ ప్రభుత్వం చెప్పే పని లేకుండానే వాళ్ళు ఏం చేశారో వాళ్ళ తప్పులు వాళ్ళే చెబుతా ఉన్నారు. నిస్సందేహంగా అందుట్లో అనుమానమే లేదు. ఇప్పుడు అలా వాళ్ళ తప్పులను వాళ్ళే చెప్పుకుంటూ వస్తున్నారు. ఇప్పుడు విజయసాయిరెడ్డి రూపేణా వాళ్ళు అతి తెలివిగా ప్రయోగించి విజయసాయిరెడ్డిని పంపిద్దామని ప్రయత్నం చేస్తూ ఉంటే వాళ్ళ మెడకే చుట్టుకునే పరిస్థితి కనపడతా ఉంది ఇది. ఎందుకంటే ఇతని పరిపాలన ఎలా ఉంటుందో తెలియదు వాళ్ళకి. ఆర్థిక నేరాలే చేశారే తప్ప మిగిలిన విషయాల్లో వీళ్ళ పరిపాలన ఏ విధంగా చేశారు, వీళ్ళు అంతకుముందు వీళ్ళు ఎలా ఉన్నారు అనేది వాళ్ళకి తెలియదు. సరే, శత్రువు మిత్రుడు అన్నట్టు చంద్రబాబు నాయుడు గారు భారతీయ జనతా పార్టీతో విభేదించారు కాబట్టి వాళ్ళు కొంత సానుకూలత వ్యక్తం చేశారు, వాళ్ళకి సహాయం చేసిన మాట కూడా వాస్తవమే. కానీ 5 సంవత్సరాల ఆంధ్ర రాష్ట్ర పరిపాలన చూసిన తర్వాత పీపీఎల్ రద్దులో దేశ విదేశాల్లో భారతదేశం పరువు తీసిన తర్వాత అతను ఇష్టారాజ్యంగా చేసుకున్న తర్వాత దానికి వాళ్ళు చూసి చూడనట్టుగా వదిలేసిన కారణంతో ఆ ప్రభావం దేశవ్యాప్తంగా వాళ్ళ మీద పడిందన్న విషయం ఇప్పుడు కానీ వాళ్ళకి అర్థం కాల. ఎందుకంటే 278 స్థానాల నుంచి 303 స్థానాలకు వచ్చారు కదా. ఇప్పుడు 240 స్థానాలకు పడిపోయారు. 63 స్థానాలు కోల్పోయారు. కారణం ఏంటి? జగన్మోహన్ రెడ్డి తోటి సాన్నిహిత్యం అనేది నిస్సందేహంగా చాలామంది కూడా గుర్తించడం కూడా జరిగింది. అయితే సార్ ఇక్కడ విజయసాయిరెడ్డి గారిని గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కారులో నుంచి దింపేశారు. అదును చూసుకొని, అంటే ఒక రకంగా చెప్పాలి అంటే నాటు భాషలో గుంట నక్కలాగా కాచుకొని సరైన సమయంలో జగన్మోహన్ రెడ్డి గారికి బాహుబలి సినిమాలోగా కట్టప్ప వెన్నుపోటు పొడిచినట్టు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు విజయసాయిరెడ్డి గారు వెన్నుపోటు పొడిచారు అని చెప్పేసి కూడా ఒక వాదన నడుస్తూ ఉంది. అతనికి వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించింది అణువణువు ఇతనికి తెలుసు, ఏం జరిగిందో ఇతనికి తెలుసు. అంత ధైర్యం చేసే అంత ధైర్యవంతుడు కాదు, అంత తెగింపు ఇతని దగ్గర ఉందని అయితే నేను భావించట్లేదు. ఈరోజు కూడా మీరు చూడండి, ఇంతకుముందు వాళ్ళ పార్టీలోంచి బయటికి వెళ్ళిన వాళ్ళ మీద ఆ కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు ఏ విధంగా మాట్లాడారు. మరి ఇతను ఈరోజు రాజీనామా చేస్తున్నాను, బయటికి వెళ్తున్నాను అంటే అతను విమర్శిస్తే ఎవరన్నా మాట్లాడుతున్నారా? ఎందుకని మాట్లాడట్లేదు? అంటే ఆల్రెడీ కార్యకర్తలకి అంత రిపోర్ట్ వెళ్ళిపోయింది కాబట్టి నేను అనేది ఏంటంటే, మామూలుగా ఒక కంపెనీని క్లోజ్ చేయాలంటే ఏం చేస్తారు? ముందు నష్టాల్లో ఉన్నాయని చెప్పి అంటారు, తర్వాత జీతబత్యాలు ఎవరు, లాకౌట్ ప్రకటిస్తారు, ఆ తర్వాత చేతులెత్తేస్తారు, కంపెనీని మోతేస్తారు. ఇదే కదా జరిగేది. ఇక్కడ కూడా అలానే జరుగుతుంది. మీరు చూడండి కావాలంటే. రాజకీయ నాయకులంటే రాజకీయం కోసం రాజకీయ పార్టీ పెట్టి, అధికారం కోసం పార్టీ పెట్టి అది వేరు. ఆర్థిక నేరాల నుంచి కాపాడుకోవడానికి మాత్రమే వాళ్ళు పార్టీ పెట్టారు. వాళ్ళు అనుకున్నది సాధించారు. కానీ నిలుపుకోవడం ఎలాగో వాళ్ళ తెలియదు, రాజకీయ నాయకులు కాదు కాబట్టి. అది కూడా చెబుతున్నాను. ఏమాత్రం ఇంగిత జ్ఞానం ఉన్నా, రాజకీయ పరిజ్ఞానం ఉన్నా కూడా 151 స్థానాలు వచ్చిన తర్వాత ఇట్టి పరిస్థితుల్లో కూడా అధికారం వాళ్ళ చేతులు మారదు. వాళ్ళకి రాజకీయం తెలియదు కాబట్టి, రాజకీయంగా ఎలా ఉండాలో తెలియదు కాబట్టి, వాళ్ళు దోచుకోవడానికి దాచుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, అడ్డుపడిన వాళ్ళని తొలగించుకోవడానికి వాళ్ళు ప్రాధాన్యత ఇచ్చారు కాబట్టి, దానికి ఇతను ప్రధాన సూత్రధారుడు కాబట్టి, వాళ్ళిద్దరూ కలిసి ఆడిన నాటకమే కాబట్టి ఇదంతా ప్రజలు గమనించారు కాబట్టి వాళ్ళకి తగిన బుద్ధి చెప్పారు. ఈరోజు అమరావతి ప్రాంతం తీసుకున్నా, అమరావతి అనేది ఓ బ్రహ్మరావతి అన్నారు, కమరావతి అన్నారు, నానా రకాలుగా యాగి చేశారు. ఆ మహిళా తల్లుల మీద శ్మశానం అన్నారు, అడవి అన్నారు. ఇప్పుడు దాని మీద నానా యాగి చేశారు. ఆ మహిళల మీద, ఆ రైతుల మీద ఎన్నో అభియోగాలు మోపారు. ఇప్పటికీ వాళ్ళు న్యాయస్థానాల చుట్టూ తిరుగుతూనే ఉన్నారు. అయినా సరే ఆంధ్ర రాష్ట్ర ప్రజలు ఇది మాది, మా 5 కోట్ల మంది ప్రజల కోసం వాళ్ళు త్యాగం చేశారు. వాళ్ళు ఇచ్చిన 33,543 ఎకరాల భూమి ఈరోజు రాష్ట్ర ప్రయోజనాలకు ఉపయోగపడతా ఉందని చెప్పి నమ్మారు కాబట్టి నీకున్నటువంటి 151 స్థానాల్లో అమరావతి అనే 5 అంకెను తీసేసి ముందొకటి చివరొకటి అట్టు పెట్టారు. ఇది గమనించుకోవాలి కదా. తర్వాత ఇందాక నేను చెప్పినట్టు మానస ట్రస్ట్ కావచ్చు, లేకపోతే కాకినాడకు సంబంధించిన విషయం కావచ్చు, విశాఖపట్నం ఉదంతం కావచ్చు, దీంట్లో ప్రధాన సూత్రధారి అన్ని కార్యక్రమాలకి జగన్మోహన్ రెడ్డి ఆర్థిక సంబంధాలకి అన్ని జగన్మోహన్ రెడ్డికి అన్ని దగ్గరుండి నడిపించింది విజయసాయిరెడ్డే కదా. చాలామంది ఏమంటున్నారు, అక్కడ సజ్జల రామకృష్ణారెడ్డి పెత్తనం పెరిగింది కాబట్టి మనస్తాపంతో బయటికి వెళ్ళాడు, లేకపోతే సుబ్బారెడ్డికి అక్కడ పార్లమెంటరీ పార్టీ నాయకత్వం ఇచ్చారు కాబట్టి బయటికి వెళ్ళాడు అనుకుంటున్నారు. అవన్నీ అవాస్తవాలు. వాళ్ళంతా ఒకటే. ఎట్టి పరిస్థితుల్లో కూడా అయితే నిజాలు కావు. ఏదేమైనా సరే ఇప్పుడున్న జరుగుతున్నాయన్నీ కూడా ఒక్కోటి వాళ్ళ మీదకి వచ్చి పడతా ఉన్నాయి కాబట్టి
ఒక్కొక్క అంశాల్లో వాళ్ళందరూ ఇరుక్కుపోయారు కాబట్టి ఒక అంశం కాదు 2 అంశాలు కాదు. నాకు తెలిసినంత వరకు అవన్నీ విచారణ చేసి శిక్షలు అంటూ పడితే వీళ్ళకి 3 జన్మలు కూడా సరిపోదు, ఓకే సార్. అన్ని శిక్షలు పడతాయి వీళ్ళకి. కాబట్టి విజయసాయిరెడ్డి ఏదో సత్ప్రవర్తనలో వచ్చాడు, లేకపోతే పరివర్తనతో వచ్చాడు, లేదంటే పశ్చాత్తాపంతో వచ్చాడు, ఇవన్నీ కూడా పనికిమాలిన ఆలోచనలు అయితే నేనైతే భావిస్తున్నాను.